ఒక్కసారి ఊహించండి, ఆటమ్ లో ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేశారు. బట్ ఆటమ్ కి పాజిటివ్ ఛార్జ్ ఎక్కడి నుండి వచ్చింది? సైంటిస్ట్ ఒక షాకింగ్ ఎక్స్పెరిమెంట్ ని చేశారు. వాళ్ళకి అక్కడ కనిపించింది ఒక పాజిటివ్ పార్టికల్, దట్ ఈస్ ప్రోటాన్. కానీ స్టోరీ అక్కడితో అయిపోలేదు. ఆటమ్ మాస్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రోటాన్ మాస్ ప్లస్ ఎలక్ట్రాన్ మాస్ రెండింటిని యాడ్ చేసినా కూడా ఆటమ్ యొక్క మాస్ కి ఈక్వల్ కాలేదు. అంటే దాని అర్థం ఆటమ్ లోపల ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ తో పాటు వేరే ఇంకేదో సబ్ అటామిక్ పార్టికల్ ఉండి ఉండొచ్చు. అప్పుడు మరో మిస్టరీ పార్టికల్ కోసం సర్చ్ మొదలైంది. చివరకు న్యూట్రాన్ ని డిస్కవర్ చేశారు. అసలు ప్రోటాన్ ని ఎవరు డిస్కవర్ చేశారు? ఎలా డిస్కవర్ చేశారు? న్యూట్రాన్ ఎలా బయటపడింది? ఈ డిస్కవరీస్ వెనుక ఉన్న ఎక్స్పెరిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్. లెట్స్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ, కెమిస్ట్రీ మేడ్ సింపుల్. సో బిఫోర్ క్లాస్ లో జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రాన్స్ ని ఏ విధంగా డిస్కవర్ చేశారు, అదే విధంగా ఎలక్ట్రాన్ యొక్క మాస్ అండ్ ఛార్జ్ ని క్యాలిక్యులేట్ చేశాం కదా నాన్న. సో ఈ రోజు వీడియోలో డిస్కవరీ ఆఫ్ రిమైనింగ్ సబ్ అటామిక్ పార్టికల్స్, దట్ ఈస్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ గురించి తెలుసుకుందాం. అందరూ ప్రోటాన్ ని ఎవరు డిస్కవర్ చేశారు అని అడగగానే రూదర్ఫర్డ్ నేమ్ చెప్తారు. బట్ రూదర్ఫర్డ్ ప్రోటాన్ ని డిస్కవర్ చేయడానికి బిఫోరే గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ కెనాల్ రేస్ ని డిస్కవర్ చేశారు. దీస్ కెనాల్ రేస్ ఆర్ ఫర్దర్ కన్ఫర్మ్డ్ బై రూదర్ఫర్డ్ యాజ్ ప్రోటాన్స్. సో ఈ గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ 1886 లోనే కెనాల్ రేస్ ని డిస్కవర్ చేశారు. సో ఏ రేస్ నానా? వెరీ గుడ్, కెనాల్ రేస్ ని. సో ఏ విధంగా డిస్కవర్ చేశారు అంటే, జేజే థామ్సన్ ఏ విధంగా అయితే క్యాథోడ్ రేస్ ని కన్ఫర్మ్ చేశారో సేమ్ అదే ప్రాక్టికల్ ని బట్ వైస్ వర్సా జస్ట్ ఒక స్మాల్ చేంజెస్ చేసి సేమ్ ప్రాక్టికల్ ని రిపీట్ చేశారు. సో గోల్డ్స్టైన్ యూజ్డ్ ఎ పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ ట్యూబ్ టు డిస్కవర్ దీస్ కెనాల్ రేస్. సో ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి నాన్న. సో బిఫోర్ క్లాస్ లో చెప్పినట్టే ఒక క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ని తీసుకున్నారు. బట్ జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ క్యాథోడ్ రేస్ ని డిస్కవరీ చేసిన తర్వాత పర్ఫోరేటెడ్ యానోడ్ ని యూజ్ చేశారు. బట్ గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ పర్ఫోరేటెడ్ క్యాథోడ్ ని యూజ్ చేశారు. ఎందుకు క్యాథోడ్ ని యూజ్ చేశారు అంటే కెనాల్ రేస్ అనేవి పాజిటివ్ కాబట్టి. సో సిమిలర్లీ ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేసినట్టే ప్రోటాన్ డిస్కవరీలో కూడా ఈ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేసింది. సో ఫస్ట్ థింగ్ ఏం చేశారు అంటే, ఈ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ లో గ్యాస్ ని ఫిల్ చేసి హై వోల్టేజ్ ని యూజ్ చేసి 2 థిన్ ప్లేట్స్ ఏవైతే ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో వాటి ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేశారు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని పాస్ చేశారో వెంటనే యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు కి కొన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వడం అబ్జర్వ్ చేశారు. సో ఈ పార్టికల్స్ అనేవి యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి మూవ్ అవుతున్నాయి అంటే దే ఆర్ పాజిటివ్ పార్టికల్స్. ఎందుకన్నా యానోడ్ అనేది పాజిటివ్, అదే విధంగా క్యాథోడ్ అనేది నెగిటివ్. సో పాజిటివ్ ఛార్జ్ అయిన యానోడ్ నుంచి పార్టికల్స్ మూవ్ అయ్యి క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయ్యాయి అంటే క్యాథోడ్ అనేది ఏ ఛార్జ్ నానా? వెరీ గుడ్, నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ వేటిని అట్రాక్ట్ చేస్తుంది? పాజిటివ్ పార్టికల్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ పాజిటివ్ పార్టికల్ ని ఇంకొకసారి క్రాస్ చెక్ చేయడం కోసం పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ ని యూజ్ చేశారు. సో పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ ఇస్ నథింగ్ బట్ ద క్యాథోడ్ కంటైన్స్ స్మాల్ హోల్స్. సో ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేసేటప్పుడు ఏం చేశారు నాన్న జేజే థామ్సన్? యానోడ్ ని పెర్ఫోరేటెడ్ గా ఉంచారు. అంటే యానోడ్ ఎలక్ట్రోడ్ కి హోల్స్ ని చేశారు. ఎందుకు అంటే అవి నెగిటివ్ పార్టికల్స్ కాబట్టి. బట్ ఇక్కడ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి పార్టికల్స్ మూవ్ అయ్యాయి కాబట్టి ఈ గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ ని యూజ్ చేశారు. విచ్ మీన్స్ క్యాథోడ్ కి ఒక స్మాల్ హోల్స్ ని క్రియేట్ చేశారు. సేమ్ యాజ్ యూజువల్ ప్రాక్టికల్ ని రిపీట్ చేశారు. సో లో ప్రెజర్ అండ్ హై వోల్టేజ్ ని యూజ్ చేసి యానోడ్ అండ్ క్యాథోడ్ రెండు ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేసుకుంటూ ఎలక్ట్రిసిటీని పాస్ చేశారు. సో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అయిందో యాజ్ యూజువల్ యానోడ్ నుంచి కొన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ పర్ఫోరేటెడ్ క్యాథోడ్ కి ఉన్న హోల్స్ ద్వారా బయటికి ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్ డిస్కవర్ జరిగినప్పుడు పర్ఫోరేటెడ్ యానోడ్ వెనకాల ఫాస్ఫోరసెంట్ ఆర్ ఫ్లోరసెంట్ మెటీరియల్
తో కోటింగ్ వేశారో సిమిలర్లీ అదే విధంగా పర్ఫోరేటెడ్ క్యాథోడ్ బ్యాక్ సైడ్ కూడా ఏం చేశారు నాన్న, ఫ్లోరోసెంట్ ఆర్ ఫాస్ఫోరసెంట్ మెటీరియల్ తో కోటింగ్ ని వేశారు. సో ఈ ఫ్లోరోసెంట్ ఫాస్ఫోరసెంట్ మెటీరియల్ వల్ల వచ్చే యూజ్ ఏమని చెప్పాను నాన్న? ఎస్, వెరీ గుడ్. ఏవైనా మనకి విజిబుల్ గా లేని రేస్ అనేవి వాటి మీద డిపాజిట్ అయినప్పుడు ఒక డార్క్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది. So Goldstein confirmed that the particles which are moved from the anode towards to the cathode, they are canal rays. సో గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ కి కన్ఫర్మ్ అయింది ఎగ్జాక్ట్ గా మనకి క్యాథోడ్ రేస్ ఏ విధంగా అయితే మూవ్ అయ్యాయో వాటికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ రేస్ అనేవి మూవ్ అయ్యాయి. సో ఈ రేస్ కి అతను కెనాల్ రేస్ ఆర్ యానోడ్ రేస్ అని చెప్పి పేరు పెట్టారు. ఏంటన్నా? కెనాల్ రేస్ ఆర్ యానోడ్ రేస్. సో మనకేం జరిగింది, ఎలక్ట్రాన్స్ డిస్కవర్ చేసేటప్పుడు క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. బట్ ఇక్కడ ఏం జరిగింది, యానోడ్ నుంచి పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ ద్వారా రేస్ అనేవి ట్రావెల్ అయ్యాయి. సో ఈ విధంగా కెనాల్ రేస్ ని గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. So remember one thing, Goldstein discovered positive rays, not proton itself. సో గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ ఓన్లీ పాజిటివ్ రేస్ ని మాత్రమే డిస్కవర్ చేశారు, ప్రోటాన్ ని డిస్కవర్ చేయలేదు. సో ఆఫ్టర్ దట్ రూదర్ఫర్డ్ అనే సైంటిస్ట్, ఎవరినానా? రూదర్ఫర్డ్. సో రూదర్ఫర్డ్ అనే సైంటిస్ట్ ఇన్ బిట్వీన్ 1970 టు 1919 మధ్యలో నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ని చేశారు. రూదర్ఫర్డ్ స్టడీడ్ ది పాజిటివ్ పార్టికల్స్ obtained and when certain gases were bombarded with these energetic particles. సో ఏం చేశాడు నాన్న రూదర్ఫర్డ్ అనే సైంటిస్ట్, ఏవైతే పాజిటివ్ రేస్ ని డిస్కవర్ చేశారో ఈ పాజిటివ్ రేస్ ని స్టడీ చేసి నంబర్ ఆఫ్ గ్యాసెస్ తో ఈ ఎనర్జెటిక్ పార్టికల్స్ ని బొంబార్డ్ చేశారు. సో నంబర్ ఆఫ్ గ్యాసెస్ తో బొంబార్డింగ్ చేసినప్పుడు ఫైనల్ గా కన్క్లూడ్ చేసింది ఏంటి అంటే, హీ ఐడెంటిఫైడ్ ది హైడ్రోజన్ న్యూక్లియస్ యాజ్ ఏ ఫండమెంటల్లీ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. సో నంబర్ ఆఫ్ గ్యాసెస్ తో బొంబార్డింగ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఏమని కన్క్లూడ్ చేశారు నాన్న, హైడ్రోజన్ న్యూక్లియస్ అనేది ఫండమెంటల్లీ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పి కన్క్లూడ్ చేశారు. దిస్ పార్టికల్ వాజ్ లేటర్ కాల్డ్ యాజ్ ప్రోటాన్. సో ఏదైతే పార్టికల్ కి హైడ్రోజన్ న్యూక్లియస్ ఫండమెంటల్ అని కన్ఫర్మ్ చేశారో ఆ పార్టికల్ కి ఏమని నేమ్ పెట్టారు నాన్న? వెరీ గుడ్, ప్రోటాన్ అని చెప్పి నేమ్ పెట్టారు. సో అందుకనే ప్రోటాన్ ని డిస్కవర్ చేసింది ఎవరు అని అడిగినప్పుడు రూదర్ఫర్డ్ నేమ్ ని మనం రిఫర్ చేస్తాం. సో ఎప్పుడైతే ప్రోటాన్ డిస్కవర్ జరిగిందో వెంటనే ఆ ప్రోటాన్ ఎంత ఛార్జ్ ని కలిగి ఉంది, అదే విధంగా ఎంత మాస్ ని కలిగి ఉంది అని చెప్పి నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. Proton has charge in equal magnitude of electron but opposite in sign to the electron. So electron ఎంత ఛార్జ్ అయితే కలిగి ఉందో ప్రోటాన్ కూడా సేమ్ ఛార్జ్ ని కలిగి ఉంది, బట్ సైన్ వాస్ ఆపోజిట్. సో ఎలక్ట్రాన్ కి వచ్చేటప్పటికి నెగటివ్ ఛార్జ్ ఉంటే ప్రోటాన్ కి వచ్చేటప్పటికి పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఎలక్ట్రాన్ ని మనం E అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తే ప్రోటాన్ ని మనం P అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అని చెప్పాను అన్న, ములికెన్ అనే సైంటిస్ట్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ని క్యాలిక్యులేట్ చేశారు. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత నాన్న? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు -1.602 76 into 10 to the power of -19 coulombs. యూనిట్స్ ఏంటన్నా? కూలూమ్స్. సో ఏ విధంగా అయితే ములికెన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ లో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ని డిస్కవర్ చేశారో సేమ్ ప్రోటాన్ కూడా ఛార్జ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బట్ ద సైన్ విల్ బి పాజిటివ్. సో ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంతనా? వెరీ గుడ్, ఆన్సర్ పాజిటివ్ లో ఉంటుంది. సో పాజిటివ్ సింబల్ ని మనం రిప్రజెంట్ చేసినా చెయ్యకపోయినా పాజిటివ్ ఉన్నట్టే అర్థం. సో అందుకని నేను ప్లస్ అని చెప్పి వేయలేదు. సో 1.602176 into 10 to the power of -19 coulomb. This is the charge of the proton. Is it clear? అదే విధంగా మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంత వచ్చిందా? సో ప్రోటాన్ యొక్క మాస్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు
mass of proton 1.672616 into 10 to the power of minus 27 kg. సో మనకి మాస్ని కనుక కేజెస్లో అబ్జర్వ్ చేసినప్పుడు 1.672616 ఇంటూ 10 to the power of minus 27 kg వచ్చింది. బట్ ఒకవేళ కేజెస్లో కాకుండా యూలో కనుక మెజర్ చేస్తే సేమ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1.00727 U. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వై అటామిక్ మాస్ మెజర్డ్ ఇన్ యూ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా. సో మాస్ అంటే జనరల్గా కిలోగ్రామ్స్లో కానీ గ్రామ్స్లో కానీ మెజర్ చేయాలి, బట్ యూలో ఎందుకు మెజర్ చేస్తాము అని. సో కార్బన్ 12 అనేది స్టాండర్డ్. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మనం కేజెస్లో చెప్పకుండా యూలో కనుక మెజర్ చేస్తే ప్రోటాన్ యొక్క మాస్ ఎంత వచ్చిందానా 1.00727 U. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి నాన్న, మనం ఏం చెప్పుకున్నాం, యాటమ్ అనేది డివైడ్ చేయడానికి వీల్లేనంత స్మాలెస్ట్ పార్టికల్. మరి యాటమ్ లోపల ప్రజెంట్ అయ్యున్న సబ్ అటామిక్ పార్టికల్స్ ఇంకెంత చిన్నవై ఉంటాయి. ఈవెన్ దో మనం విజిబుల్ గా చూడడానికి కూడా వీల్లేనంత స్మాలెస్ట్ పార్టికల్స్ కి ఎంత ఛార్జ్ ని కలిగి ఉంది, ఎంత మాస్ ని కలిగి ఉంది అని క్యాలిక్యులేట్ చేయడం అంటే ఎంత టఫెస్ట్ విషయం అది. పాపం ఆ టైం లైన్లో వాళ్ళకి మనలాగా నెంబర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ లేవు. మొబైల్స్ అని, ట్యాబ్లెట్స్ అని, ల్యాప్టాప్స్ అని, ఈ విధంగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకపోవడం వల్ల పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇలా కంటికి కనిపించినంత చిన్న యాటమ్ లోపల ఉండే సబ్ అటామిక్ పార్టికల్ కూడా ఎంత మాస్ ఉంది, ఎంత ఛార్జ్ ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేశారు. పాపం వాళ్ళకేం తెలుసు, వాళ్ళు అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేసేసారు. బట్ మనం ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవడం అంటే ఎంత టఫెస్ట్ నాన్న, అవును కదా. సో ఈ వాల్యూస్ని మనం ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి కాబట్టి కొంచెం కష్టమైనా తప్పదు, వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎలక్ట్రాన్ డిస్కవర్ అయ్యింది, యాజ్ వెల్ యాజ్ ప్రోటాన్ యొక్క డిస్కవరీ కూడా జరిగింది. బట్ నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టే యాటమ్ యొక్క మాస్ని వే చేసినప్పుడు ప్రోటాన్ యొక్క మాస్ అండ్ ఎలక్ట్రాన్ యొక్క మాస్ రెండింటి మాస్ని యాడ్ చేసినా కూడా యాటమ్ యొక్క మాస్కి ఈక్వల్ అవ్వలేదు. సో ఇప్పుడు సైంటిస్ట్ ముందున్న క్వశ్చన్, యాటమ్ యొక్క మాస్ అనేది ఎలక్ట్రాన్ ప్లస్ ప్రోటాన్ యొక్క మాస్ ని యాడ్ చేసినా కూడా ఈక్వల్ అవ్వలేదు అంటే యాటమ్ లోపల ఇంకేదో సబ్ అటామిక్ పార్టికల్ ప్రెజెంట్ అయి ఉండొచ్చు అని చెప్పి అర్థమైంది. సో అప్పుడు డిస్కవరీ అయ్యిందే న్యూట్రాన్. సో ఈ న్యూట్రాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్. ఎవరినానా? జేమ్స్ చాడ్విక్. సో ఈ చాడ్విక్ అనే సైంటిస్టు 1932లో న్యూట్రాన్ని డిస్కవర్ చేశారు. సో ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి నాన్న. సో జేజే థామ్సన్ అనే సైంటిస్టు 18th సెంచరీలో ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేశారు. ఆఫ్టర్ దట్ మనకి కెనాల్ రేస్ ద్వారా బేస్ చేసుకొని రూదర్ఫర్డ్ అనే సైంటిస్టు ఇన్ బిట్వీన్ 1917 to 1919 మధ్యలో ప్రోటాన్ని డిస్కవర్ చేశారు. సో అక్కడ 18th ఎండింగ్లో ఎలక్ట్రాన్ డిస్కవరీ జరిగితే ఇన్ బిట్వీన్ 1970 to 1919 మధ్యలో ప్రోటాన్ యొక్క డిస్కవర్ జరిగింది. సో 1917 to 1919 దగ్గర నుంచి న్యూట్రాన్ ఎప్పుడు డిస్కవర్ చేశారు నాన్న? 1932. చూసారా టైం లైన్లో ఎంత డిఫరెన్స్ ఉందో. సో సెంచరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రోటాన్ అయినా ఎలక్ట్రాన్ అయినా యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్ అయినా డిస్కవరీ చేశారు. చాడ్విక్ బొంబార్డెడ్ బెరీలియం విత్ ఆల్ఫా పార్టికల్స్. సో బెరీలియం ప్లేట్ ని తీసుకున్నారు నాన్న, థిన్ బెరీలియం షీట్ ని తీసుకున్నారు. ఈ బెరీలియం షీట్ మీదకి ఏం పాస్ చేశారు నాన్న? వెరీ గుడ్, ఆల్ఫా రేస్ ని పాస్ చేశారు. ఇవేంటివి నానా? ఆల్ఫా రేస్. సో ఈ విధంగా ఆల్ఫా రేస్ ని బెరీలియంతో బొంబార్డ్ చేసినప్పుడు ఈ బెరీలియం ప్లేట్ ద్వారా ఒక షార్ప్ రే అనేది స్కేటర్ అయ్యింది. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ ద్వారా వెరీ పెనిట్రేటింగ్ రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో పెనిట్రేటింగ్ అంటే చొచ్చుకొని పోవడం. సో ఈ బెరీలియం షీట్ ద్వారా బయటికి పెనిట్రేటింగ్ రే అనేది వచ్చింది. ఈ పెనిట్రేటింగ్ రేని ఎలక్ట్రికల్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచారు. సో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ మధ్యలో, అదే విధంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్లో కూడా ఉంచారు. బట్ ఈ పెనిట్రేటింగ్ రే అనేది ఎలక్ట్రాన్స్
ఎలక్ట్రాన్స్ లాగా కానీ అదే విధంగా ప్రోటాన్స్ లాగా కానీ దాని బిహేవియర్ ని చూపించలేదు. సో ఎలక్ట్రాన్స్ అనేవి మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు ఒక విధంగా వర్క్ చేశాయి. అదే విధంగా డిశ్చార్జ్ ట్యూబ్ లో ఉండే గ్యాస్ మీద కానీ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోడ్స్ యొక్క మెటీరియల్ మీద కానీ డిపెండ్ అవ్వలేదు. బట్ ప్రోటాన్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు సేమ్ ఎలక్ట్రాన్ ఏ విధంగా అయితే బిహేవ్ చేసిందో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా బిహేవ్ చేసింది. అంటే డిశ్చార్జ్ ట్యూబ్ లో ఉండే గ్యాసెస్ మీద డిపెండ్ అయ్యింది, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోడ్స్ యొక్క మెటీరియల్ మీద కూడా డిపెండ్ అయ్యింది. బట్ ఈ పెనిట్రేటింగ్ రేడియేషన్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎలాంటి బిహేవియర్ ని చూపించలేదు. సో చార్విక్ కన్ఫర్మ్డ్ దట్ ద స్కాటరింగ్ పార్టికల్స్ డస్ నాట్ హ్యావ్ పాజిటివ్ చార్జ్ ఆర్ నెగటివ్ చార్జ్, ఇట్ మే బి న్యూట్రల్. సో ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ న్యూట్రాన్స్. సో ఆ రేస్ కి ఏమని పేరు పెట్టారు నాన్న? న్యూట్రాన్స్ అని చెప్పి పేరు పెట్టారు. సో ఎప్పుడైతే న్యూట్రాన్ డిస్కవర్ జరిగిందో న్యూట్రాన్ కి ఎంత మాస్ ఉంది, ఎంత ఛార్జ్ ఉంది అని క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేశారు. ఆబ్వియస్ గా పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు కాబట్టి న్యూట్రాన్ కి ఛార్జ్ అనేది ఏంటి నాన్న? వెరీ గుడ్, న్యూట్రల్ అంటే అర్థం ఏమీ లేదు. సో న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత నాన్న? 0. బట్ న్యూట్రాన్ హ్యావ్ మాస్. న్యూట్రాన్ కి ఛార్జ్ అనేది లేదు బట్ మాస్ అనేది ఉంది, కొంత వెయిట్ ని కలిగి ఉంది. దిస్ న్యూట్రాన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోటాన్ మాస్. సో మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వాల్యూ న్యూట్రాన్ యొక్క మాస్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా వచ్చింది. సో మనం కేజెస్ లో తీసుకున్నా అదే విధంగా యూలో తీసుకున్నా కూడా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ యొక్క చార్జెస్ ని అదే విధంగా మాసెస్ ని ఈజీగా మెమరైజ్ చేయడం కోసం ఒక స్మాల్ టాబ్లెట్ కాలమ్ ని మేక్ చేస్తాను నాన్న, ఒకసారి చూడండి. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక టాబ్లెట్ కాలమ్ లో రాశాను నాన్న. ఫస్ట్ థింగ్ ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేసింది జేజే థామ్సన్ అనే సైంటిస్ట్. అదే విధంగా ప్రోటాన్ ని డిస్కవర్ చేసింది రూదర్ఫోర్డ్ అనే సైంటిస్ట్. యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్ ని డిస్కవర్ చేసింది జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్. మనం వీటి సింబల్స్ ని ఎప్పుడూ కూడా స్మాల్ ఆల్ఫాబెట్స్ లోనే రిప్రజెంట్ చేస్తాం. సో ఎలక్ట్రాన్ వచ్చేటప్పటికి స్మాల్ e, ప్రోటాన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ p అండ్ న్యూట్రాన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ n. సో అబ్సల్యూట్ ఛార్జ్ కనుక చూస్తే ఇన్ కులూమ్స్ లో సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది నెగిటివ్ లో ఉంటే ప్రోటాన్ యొక్క ఛార్జ్ అనేది పాజిటివ్ లో ఉంటుంది. రిమైనింగ్ వాల్యూ అంతా కూడా సేమ్ గా ఉంటుంది. సో -1.602176 into 10 to the power of -19 ఎలక్ట్రాన్ కి అయితే యాజ్ ఇట్ ఈజ్ ప్రోటానిక్ కూడా సేమ్ వాల్యూ, బట్ బిఫోర్ సైన్ ఏమవుతుంది నాన్న? పాజిటివ్ అవుతుంది. అదే విధంగా అబ్సల్యూట్ ఛార్జ్ ఫర్ న్యూట్రాన్ ఈజ్ 0. సో అబ్సల్యూట్ ఛార్జ్ కాకుండా రిలేటివ్ ఛార్జ్ కనుక చెప్తే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ -1, అదే విధంగా ప్రోటాన్ యొక్క ఛార్జ్ +1 అండ్ న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఆల్వేస్ 0. ఈజ్ ఇట్ క్లియర్? సో -1 +1 0. సో మాస్ అనేది కేజెస్ లో చెప్తే ఒక విధంగా, అదే విధంగా యూలో చెప్తే ఒక విధంగా, అప్రాక్సిమేట్ మాస్ చెప్తే ఒక విధంగా ఉంటుంది. సో మాస్ ఇన్ కేజెస్ లో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్ట్రాన్ కి వచ్చేటప్పటికి 9.109382 into 10 to the power of -31 kg. అదే విధంగా ప్రోటాన్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1.672616 into 10 to the power of -27. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్ కి అదే విధంగా న్యూట్రాన్ కి ఆల్మోస్ట్ మాస్ అనేది సిమిలర్ గా ఉంటుంది. బట్ ప్రోటాన్ కంటే న్యూట్రాన్ అనేది స్లైట్లీ హయ్యర్ మాస్ ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ 1.72616 ఉంటే ఇక్కడ ఎంత ఉంది నాన్న? 1.7492 ఉంది. సో వెరీ వెరీ మైన్యూట్ థింగ్. బట్ ప్రోటాన్ కన్నా కూడా న్యూట్రాన్ యొక్క మాస్ అనేది లిటిల్ బిట్ హయ్యర్ గా ఉంటుంది. సో ఇంటూ 10 to the power of -27 kg. సో ఇదే మాస్ ని గనక మనం యూలో మెజర్ చేస్తే నియర్లీ 0.00054 అంటే నియర్లీ 0 అని అర్థం. దేని యొక్క మాస్ నానా? వెరీ గుడ్, ఎలక్ట్రాన్ యొక్క మాస్. అదే విధంగా ప్రోటాన్ కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1.00727. అదే విధంగా న్యూట్రాన్ కూడా 1.00867. ఇక్కడేమో 007 ఉంటే ఇక్కడేమో 008 ఉంది. సో స్లైట్లీ హయ్యర్ అనేది ఉంటుంది. అదే విధంగా అప్రాక్సిమేట్ మాస్ ని కనుక మనం చూసుకుంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎప్పుడూ కూడా 0. అదే విధంగా ప్రోటాన్
ప్రోటాన్ యొక్క మాస్ అనేది 1, అదే విధంగా న్యూట్రాన్ యొక్క మాస్ అనేది 1. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసుకొని ఏ సిచ్యువేషన్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. సో ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ యొక్క డిస్కవరీ జరిగింది. ఇవి ఆటమ్ లోపల ఏ విధంగా అరేంజ్ అవుతాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ థియరీస్ని సైంటిస్టులు ప్రపోజ్ చేశారు. ఆ ఇంట్రెస్టింగ్ థియరీస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మీలాంటి ఎంతో మంది స్టూడెంట్స్ దగ్గరికి ఈ వీడియోని తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. So please like, share and subscribe. Thank you.